భాగ్యనగరం విద్యుత్ లైట్లతో మెరిసిపోతుంది. రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రాండ్ గా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఎక్కడ చూసినా భారీ లైటింగ్స్, చారిత్రక కట్టడాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. పీపుల్ ప్లాజాలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. కళాకారుల డాన్సులు, ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సింగర్ జంగిరెడ్డి పాడిన పాటకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్టెప్పులేశారు. తెలంగాణ ఏర్పాటుతో అభివృద్ధి ముఖ్యమేనన్నారు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు నేతలు. సింగర్ పద్మావతి పాడిన త్యాగాల తెలంగాణ పాట ఉర్రు తొలగించింది. జనం కేకలతో హోరెత్తించింది. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. అలుకు సల్లి ముగ్గు బెడితే సుక్కాలయ్యి చూసినట్టు, ముసురుకున్న మబ్బు గరిగి సినుకులయ్యి రాలినట్టు, పంటాసేల కాపుగాసి ఇంటి కుండలుడికినట్టు. చల్ డైరెక్టర్ ఎన్ శంకర్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న అవతరణ దినోత్సవాలకు అటెండ్ అయ్యారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డం తెలంగాణ ప్రజల విజయమన్నారు. సంతోషంగా ఒకరినోరు చూసుకొని, ఒకరినోరు ఆకలింపు చేసుకొని, ఒకరినోరు అలాయి బలాయి చెప్పుకొని ఆట పాటలో మమేకమై ఈ సంతోషాన్ని పంచుకోవడానికి కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈ తెలంగాణ అవతరణ తొలి వసంతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమానికి పార్టీ ప్రాణం పోసిందన్నారు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. కళాకారులు లేకుండా పాట లేదన్నారు. ఉద్యమంలో ఎన్నో కష్టాలు పడి పాటలు పాడిన కళాకారులకు సీఎం ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఉద్యమంతోటే కళాకారులు పుట్టినరు. ఈ కళాకారులే ఉద్యమాన్ని నిర్మించారు. కాబట్టి కళాకారులకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అవినాభ సంబంధం ఉంది. ఇవాళ మీరు రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు వాహిని పేరు మీద మిమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారు సన్మానించి ఉద్యోగాల అవకాశం కల్పించాడు.
కళాకారులు ప్రదర్శించిన స్వాగత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పుడమి ఎదలపైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా, ఈ మట్టి బిడ్డలా ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మా, గలగల గాజుల పడతుల చేతుల దోసెట్ల వదిగిపోతావు, పువ్వుతోని పువ్వు అల్లుకొని ధరని వాకిట్లో కొలువు తీరేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. మిద్ది రామనరసయ్య పడిన కొమ్మలల కోయిలమ్మ పాటతో సభ ప్రాంగణం ఊగిపోయింది. కొమ్మలల్ల కోయిలమ్మ పాట పాడుతున్నది తెలంగాణ అన్నది, కొమ్మలల్ల కోయిలమ్మ పాట పాడుతున్నది తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ గంతులేస్తానన్నది కలిగజ్జే గడతనన్నది, అలసిపోయిన లేడీ కూర గంతులేస్తానన్నది కలిగజ్జే గడతనన్నది, ధనం పోయమే కాపిల్ల గప్పునైతనన్నది దండోర వేస్తానన్నది, ఇప్పుడే అరే ఇప్పుడే చల్ ఇప్పుడు బుట్టిడలేగా దూడ తుంకులాడుతున్న తుంగాం చేస్తానన్నది. డప్పు కళాకారుల నృత్యాలు, పీరీలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేత